మంచి ఎనాలిస్టు రైట్. ఇక మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి ప్రచారంలో వాళ్ళు ఉన్నారు. నిన్న నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మున్సిపల్ ఎన్నికలలో మనమే విజయం సాధించాలని రేవంత్ రెడ్డి, ఇటు హరీష్ రావు గారు, అటు కేంద్ర జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో నితిన్ నబీన్ కూడా బీజేపీ పార్టీ తరఫున వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి సత్తా వాళ్ళు చాటుతున్నారు ప్రచారంలో రైట్. ఇక ఈ పులితోని పెద్ద బాధ వచ్చి పడ్డది. ఇక రాత్రిపూట డప్పు సాటింపేసి పులి వస్తున్నది జాగ్రత్తగా ఉండురు అని చెప్తే అటు జనగామ జిల్లాలంతా ఎవరు బయటకు వచ్చిన పరిస్థితి లేదు, నిద్ర లేకుండా అయిపోయింది. పులి పరిస్థితి చాలా భయాందోళనకరంగా ఉన్నది. ఇక నిన్న మొన్న 14 రోజుల దాకా ఏ లొల్లి లేకుండే, తెలంగాణ సల్లసల్లగా ఉండే. హార్వర్డ్ యూనివర్సిటీలో నేర్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇకనన్నా మారి మంచిగా మాట్లాడతాడేమనుకుంటే మళ్ళా ఆయనది ముఖ్యమంత్రి స్థాయి కాదు, మంత్రి స్థాయి కాదు, కనీసం ఎమ్మెల్యే స్థాయి కూడా కాదన్నట్టు మళ్ళీ నిరూపించుకుంటుండు రైట్. ఇలా ఉన్నాయి తెలంగాణలో పరిస్థితులు. ఇక మార్నింగ్ న్యూస్కి వెళ్దాం. మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిత్రులారా ఫస్ట్ దిశాపత్రిక చూసుకుందాం. పెద్దపులి సంచారంపై నిఘా, కెమెరా ట్రాప్స్, థర్మల్ డ్రోన్ల ద్వారా ట్రాకింగ్, వన్యమృగం కదలికల పర్యవేక్షణకు అటవీశాఖ ఉన్నత స్థాయి సమీక్ష, 4 సభ్యులతో ప్రత్యేక సాంకేతిక కమిటీ ఏర్పాటు. నిజంగా ఈ పెద్దపులితోటి మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పులులు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళతోటన్నా కలిసిపోకపోయిందో కానీ ఇటు గజ్వేల్ నియోజకవర్గము, అటు ఆలేరు నియోజకవర్గము, అటు జనగామ నియోజకవర్గము మరి ఇవన్నీ అరుచుకుంటా ఉంటుంది. మరి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ దాకా కూడా పోయింది కానీ అటెక్కల పోలే. మళ్ళీ ఇటు రాకుండా అటు ఆలేరు మీకేంచి జనగామ మీకేంచి అట్లా పడిపోతుందట. ఆ గుర్తులు కూడా వచ్చినాయి చూడ్రి. లేగ దూడలను పాపము పసి లేగ దూడలను మెడకాయ కొరికేసి సమయం ఉంటే తినిపోతుంది, లేని పక్షంలో అక్కడి నుండి తప్పించుకొని ఇంకో ప్రాంతానికి పోతుంది. ఇట్లా మొత్తానికైతే మరి ఒకటే పుల 2 పుల్ల అన్న విషయం కూడా ఇంకా స్పష్టత లేదు. దీని పట్ల అటవీ శాఖ అధికారులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఆ పులిని పట్టుకోనికి. ఇంకా ఇప్పటి వరకు ఒక మంచి విషయం ఏంది అని అంటే రోడ్ల పొంటి ఎలాంటి భయాందోళనకైతే చెందలేదు ప్రజలు కూడా. కానీ ఊర్లల్లో, గ్రామాలలో, బాయిల దగ్గర మాత్రము ఇది పరిస్థితి అయితే దారుణంగా ఉంది. బిక్కు అంటున్నారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళ పశువులు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల పట్ల బిక్కుమంటారు. ఈ పెద్దపులిని జల్దీ పట్టుకోరి, ఇది చాలా భయాందోళనకరంగా ఉంది రైట్. 3 ప్రాణాలు తీసిన కొరియన్ డ్రామా. కోవిడ్ కాలంలో కొరియన్ వెబ్ సిరీస్లు, సినిమాలకు అడిక్ట్, స్కూల్కు వెళ్ళడం లేదని ఫోన్లు లాక్కున్న పేరెంట్స్ మనస్తాపంతో ఒకరి తర్వాత ఒకరి ఆత్మహత్య. యూపీలోని గజియాబాద్లో ఘటన. 9వ అంతస్తు నుంచి దూకిన అక్కా చెల్లెలు. కొరియన్ డ్రామా 3 అక్కా చెల్లెళ్లను బలికొన్నది. ఈ ఘటన యూపీలోని గజియాబాద్లో చోటు చేసుకున్నది. కోవిడ్ టైంలో కొరియన్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్లు, డ్రామాకు అలవాటు పడిన 3 అక్కా చెల్లెలు స్కూల్కు వెళ్ళడం మానేశారు. దీంతో పేరెంట్స్ వాళ్ళ నుంచి మొబైల్ లాక్కోవడంతో 9వ అంతస్తు నుంచి దూకి ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజంగా ఈ వెబ్ సిరీస్లు అనేటివి, ఈ టీవీ సీరియల్ అనేటివి ఇంట్లో వాళ్ళు ఏమన్నా అయితే బాధపడతారో లేదో కానీ సీరియళ్ళల్లో ఇబ్బంది వచ్చినా, తర్వాత వెబ్ సిరీస్లో ఇబ్బంది వచ్చినా కూడా సొంత ఆ బాధ మాకే వచ్చినట్టు, ఆ ప్రమాదం మాకే జరుగుతున్నట్టు ఇట్లా ఫీల్ అయిపోతుంటారు. ఇట్లా జనాల్ని ఆకట్టుకుంటట్టు ఆ వెబ్ సిరీస్లు, ఆ సీరియల్స్, ఆ షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు. అట్లా చిన్నపిల్లలు అడిక్ట్ అయ్యి, 9వ తరగతి పిల్లలు అడిక్ట్ అయ్యి స్కూల్కి పోమంటే పోకపోతే ఫోన్ గుంజుకున్నారట. మా దగ్గరనే ఫోన్ గుంజుకుంటావు, మమ్మల్ని సినిమా చూడకుండా చేస్తావా అని చెప్పేసి 9వ అంతస్తు నుంచి అక్కా చెల్లెళ్ళు దుంకి చనిపోయినటువంటి పరిస్థితి. చూడండి చిన్నపిల్లలు ఎంత అడిక్ట్ అవుతున్నారో. కాబట్టి ముందుగానే వాళ్ళకు అలవాటు చేయకండి. ఈ కోవిడ్ టైంలో వచ్చి పిల్లలకందరికీ ఫోన్లో అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు కూడా కొన్ని స్కూల్లో అవే కంటిన్యూషన్ చేస్తున్నాయి. దయతలిచి చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వకండి, మీరు హోంవర్క్ అని చెప్పేసి ఫోన్లో వర్క్ ఇవ్వకండి. చిన్నపిల్లలకు ఎంత దూరంగా ఫోన్లు పెడితే అంత మంచిది. ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి. ఏమైంది, ఆఖరికి సినిమాల కోసం ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మైండ్ అట్లా
వాటికి అడిక్ట్ అయిపోయింది. కాబట్టి ఫోన్లో కొంచెం జాగ్రత్త పెట్టుకోరి, ఇయ్యకూరి. రైట్. ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం, ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఎప్స్టీన్ ఇప్పుడు సంచలనం రేపుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ పేరు ఎప్స్టీన్ అంటే ప్రపంచవ్యాప్తంగా సంచలనం లేపుతున్నటువంటి పేరు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న చీకటి కోణం. కుబేరులు, బిజినెస్ టైకూన్స్, బడా రాజకీయ నేతల పేర్ల లీకు, లైంగిక అవసరాలకు చిన్నారులు, మహిళలు, గుండెలను మెలిపెట్టే ఫోటోలు, వీడియోలు వెలుగులోకి. ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ ఫైల్స్ లోని వీడియోలు న్యూస్ వైరల్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, టాప్ బిజినెస్ టైకూన్, కుబేర్లకు సంబంధించినటువంటి కీలక రహస్య సమాచారం బయటికి రావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ 2లో 2000కు పైగా సీక్రెట్ వీడియోలు, 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లు లీక్ అవ్వడంతో అగ్రదేశాల కీలక నేతలు సైతం వణికిపోతున్నారు. అసలు ఇందులో ఏముంది? అంతర్జాతీయ జాతీయ మీడియా ఆ ఫైల్స్ గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తుందో తెలిపే ప్రత్యేక కథనం మీకోసం. రైట్. ఎవరైతే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఉందో, ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అంటోడు ఒక దొంగ, ఒక చోర్, ఒక అత్యంతమైనటువంటి దుర్మార్గుడు వీడు. అయితే ఈయనే చాలా ఆస్తులు సంపాదించుండు, కుబేర్లలోకి వెళ్ళిపోయిండు. సొంతంగా జెట్టు కొనగలిగి సొంతంగా నీళ్ళ మీద ఇల్లు కట్టుకున్నటువంటి స్థాయికి ఈ ఎప్స్టీన్ అంటోడు ఎదిగిండు. ఎట్లా ఎదిగిండు అంటే, చిన్న చిన్న పిల్లల్ని ఫస్ట్ ఒక చిన్న పిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసి, తర్వాత అట్లా చిన్నపిల్లల మీద నుంచి మళ్ళా నువ్వు ఇంకో చిన్నపిల్లల్ని తీసుకురాకపోతే నీ వీడియోలు బయట పెడతా, లేదంటే నిన్ను చంపేస్తా అని చెప్పేసి ఇట్లా పెద్ద మాఫియా నడిపించిండు. పెద్ద మాఫియా నడిపించి ఆ పార్టీ పెట్టి, ఆ పార్టీలలో అమ్మాయిలను, చిన్నపిల్లల్ని పెట్టి, ఆ పార్టీకి బడా సంస్థల యొక్క ప్రతినిధులను, తర్వాత రాజకీయవేత్తలను, వ్యాపారవేత్తలను అందరిని పిలిచి వాళ్ళకు అమ్మాయిలను సప్లై చేసేటువంటి ఈడొక దొంగ. అయితే ఇట్లా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలందరూ అమ్మాయిలతోని కలిసి డాన్స్ చేసిన వీడియోలన్నీ సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి మళ్ళా వాళ్ళకే పంపి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడు. అట్లా 2000కు పైగా వీడియోలు, 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు. ట్రంప్తో మాట్లాడినట్టు మెయిల్ ఉన్నది, మన భారతదేశానికి సంబంధించినటువంటి నరేంద్ర మోదీతో మాట్లాడినటువంటి కూడా చాటింగ్ ఉన్నది. తర్వాత ఇక వీడియోలు చూస్తున్నైతే చాలా ఘోరంగా ఉంటుంది. ఇట్లా మనకు గుండె తరుక్కుపోతుంటది. చిన్న చిన్న పిల్లలు కట్టేసినట్టు, చిన్న పిల్లలతోని డ్యాన్సులు. వీళ్ళంతా బడ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు. 2019లో జైలుకి పంపిస్తే ఆ జైల్లోనే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారని చెప్పేసి జైలు అధికారులు అంటున్నారు. కానీ వీడు బయటకు వస్తే అందరి భాగవతం బయట పడుతుంది, అందుకని చెప్పేసి జైల్లోనే చంపేసిరు అని చెప్పేసి కొందరు అంటున్నారు. ఇటువంటి దుర్మార్గుడు ఇక వీని చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నది. పెద్ద పెద్ద టాప్ అంతర్జాతీయ దేశాల ప్రెసిడెంట్ల పేర్లు కూడా వీని చాటింగ్లో ఉన్నాయి. ఇగో ఇటువంటి దుర్మార్గుడు వీళ్ళ వీడియోలు బయటకు వస్తే మాత్రం చిన్న పిల్లల్ని వీని అవసరాల కోసం, వీని డబ్బు కోసం ఎరగా వేసి బ్లాక్మెయిల్ చేసి ఆఖరికి 2019లో జైల్లో కుక్క సాగు చచ్చిపోయిండు. ఇప్పుడు ఈయన లిస్టులా ఎవరి పేరు వెళ్తుందా, ఈయన వీడియోలలో ఎవరి ముఖం వస్తుందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయంతో బతుకుతున్నారు. ఇగో ఇట్లుంది ఈ ఎప్స్టీన్ అనే ఫైల్స్, వీని పరిస్థితి. రైట్. ఇక బీజేపీకి వెన్నుపోటు భయం, టికెట్ దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి, ప్రచారానికి దూరం. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులతో చీకటి ఒప్పందాలు. ఆర్థిక తోడ్పాటు అందించే వారికి మద్దతు, ప్రచారంలో వెనుకబడిన కమలం పార్టీ మద్దతు కోసం కాషాయ అభ్యర్థుల ప్రయత్నాలు. ఇక బీజేపీకి వెన్నుపోటు భయం పుట్టుకుందని చెప్పేసి దిశా పత్రిక రాసుకొచ్చింది. టికెట్ దక్కని నేతల్లో
అసంతృప్తి ఉంది. టికెట్ దక్కనోళ్ళు వాళ్ళు ప్రచారానికి కూడా వస్తలేరంట. కాబట్టి ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులతోని చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. ఆర్థిక తోడ్పాటు అందించే వారికి కమలం పార్టీ వెనుకబడ్డదని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు మన రాష్ట్రానికి మొదటిసారి రావడం, ఇక మున్సిపల్ ప్రచారంలో భాగంగా సారు ప్రసంగించినటువంటి పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వెన్నుపోటు భయం పట్టుకున్నదని తెలుస్తున్నది. నామినేషన్లు ఉపసంహరణ పర్వం ముగియడంతో వార్డుల వారీగా బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలింది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలోకి దూకుడు పెంచాయి. పార్టీ టికెట్ సంపాదించి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు మాత్రం సొంత పార్టీ నేతలే వెన్నుపోటు భయం వెంటాడుతున్నది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారిని కాదని, పైరవీలు చేసిన కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని టికెట్ దక్కని నేతలు ఆరోపిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో కార్పొరేషన్, మున్సిపాలిటీలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నది. చీకటి ఒప్పందాలతో దెబ్బతీసేలా మొన్నటి వరకు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పుడు తమ పవర్ ఏమిటో చూపించాలని భావిస్తున్నారు. బీఫామ్ దక్కని కొందరు నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన అని చెప్పేసి ఇంకోటి, బీజేపీకి జనసేన గండం, పొత్తుపై ఓకే చెప్పిన ఇరు పార్టీల తరఫున అభ్యర్థుల పోటీ. ఇప్పుడు మరి ఇది ఎవరు మాట్లాడారు, ఎవరు రాశారు? ఇది అదే నితిన్ నబీన్ మాట్లాడుతున్నారు. ఏమని వాళ్ళ పార్టీకి ఏది వెన్నుపోటు భయం పట్టుకుంది, మేము అందరికి టికెట్లు ఇవ్వలేదు, మా దాంట్లో ఆశావాదులు అంతా అంటే చీకటి ఒప్పందాలతో ఉన్నారు, అదే విధంగా మేము పైసలు కూడా ఇయ్యము, మా వాళ్ళంతా లేరు, ఇక వేరే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ తోటి చీకటి ఒప్పందం చేసుకురని చెప్తురా. ఈయన ఆ మాట చెప్పిండటనా? ఈడ అదే రాసుకొచ్చారు కదా దిశాపత్రిక. రైట్. ఇక బీజేపీకి జనసేన గండం. ఇక బీజేపీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ప్రచారం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి సార్ వస్తాడా రారా మరి అనేది జనసేన అంటే బీజేపీకి జనసేన గండం ఉందా? పొత్తుపై ఓకే చెప్పినా అంటే ఆయన పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. కానీ ఇంకా ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ కొంత అంతో ఇంతో జనసేన పార్టీ కూడా తెలంగాణలో ఉంది. మాకు కూడా బీజేపీ తరఫు నుంచి కొన్ని టికెట్లు కావాలి, అక్కడ పొత్తు ఉంది కదా, సో మాకు కూడా పొత్తులో భాగంగా మాకు కూడా కొన్ని టికెట్లు కావాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి అడుగుతున్నారు. ఇంకా ఈ పోటీ వాళ్ళకి ఎవరికి లేకపోవడంతో ఈ జనసేన పార్టీ వల్లే ఏమన్నా బీజేపీ వాళ్ళను ఓడగొచ్చే అవకాశం ఉందా అన్నట్టు వార్తది. ఓకే, ఎవనివిరా నువ్వు? దోపిడీదారు దొంగ జాతిపిత ఎలా అవుతాడు? ఎవనివిరా నువ్వు? జాతిపిత. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. మనిషి అన్నోడు ఎవడైనా పెళ్ళమ్మగోడు మాటలు వింటాడా? పోలీసు వాళ్ళు ముసిగేసి మసిపూసి పట్టుకురావాల్సింది. భాస్కర్ రావు ఒళ్ళు చింతపండు అవుతుంది, జాగ్రత్త. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం, లేకపోతే అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ వాళ్ళది ఎగురుతుంది, బీజేపీ వాళ్ళది ఎగురుతుంది, ఇంకో పార్టీ ఎగురుతుంది అని చెప్తావా? మొత్తం కాంగ్రెస్ ఎగురుతుంది అని చెప్తావు. నువ్వు ఏడుంటే అదే ఎగురుతుంది అని చెప్తావు కదా. సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గిట్లా మాట్లాడడానికి? ఎవనివిరా నువ్వు? మళ్ళా పెళ్ళ ఎన్ని మాటలు ఇవి? ఒక చదువుకొని వచ్చినగానే గింతనని అది అనిపిస్తలేదా నీకు? ఇంకేం సంస్కారం నేర్పుతున్నావు? లావుల తొండలు ఇడుతా, మెడల పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఏం నేర్పిస్తున్నావు? ఏంది ఈ బాగా తెలంగాణ ప్రజలారా, ఇది బాగా అటెన్షన్ అయిపోయింది. బాగా అంటే ఇట్లా తిట్టేటోళ్ళు, ఎవరైతే లాగులాగా ఎగరేటోళ్ళు ఉంటారో చూడు, వీళ్ళను ఏదో పోటుగాళ్ళు, పొడిచేటోళ్ళు, లొటపీసుగాళ్ళు, వీళ్ళంతా పెద్ద ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఉద్ధరిస్తారు ఈ మాటలతోటి అనుకొని వెనకాలిగా జై నై అనుకుంటే తిరుగుతావురు. అవి గా రకంగా నడుస్తూ ఉంది. ఏమైనా మాట్లాడానికి ఏమైనా సిగ్గుసరం ఉండాలి కదనే అటువంటి మాటలు. ఆయన కేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా ఆ రకమైనటువంటి ఎన్ని మాట్లాడలేదు. నువ్వు ఒక సీఎం రేంజ్లో ఉండి సీఎంగా ఉండి ఏం భాష నేర్పిస్తున్నావు అని మాట్లాడలేదా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారు. ఎవనికి రా నువ్వు జాతిపిత అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి వేల కోట్లు దోచుకున్నారని, ఆస్తులు కూడబెట్టుకున్నారని సీఎం ఆరోపించారు.
ఏడంతస్తుల మేడలు కట్టుకున్నా పర్లేదు కానీ పెళ్ళామ్మ కూడా మాట్లాడుకున్న కాల్స్ అయితే విన్నారని ఫైర్ అయ్యారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల సభలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ఇంత సిగ్గు తప్పినోడు ఎవడైనా ఉంటాడా? వాళ్ళ బతుకులు జడ. పెళ్ళామ్మోడు మాట్లాడుకున్న జోలి కూడా ఎవడైనా వింటాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జీలను, జర్నలిస్టులను, ప్రతిపక్ష నాయకులను, సినీ తారలను వదలట్లే అని అన్నారు. వాడెవడో ఏదో మాట్లాడుకుంటే వీడికెందుకు? వీడు అసలు మనిషేనా? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉన్నదా? మంది ఫోన్లు వినటోడు అసలు మనిషా? అన్నం తినటోడు ఎవడైనా ఇలా చేస్తాడా అని ప్రశ్నించారు. అలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసు ఇస్తారా అని లొల్లి చేసిళ్ళు అని అన్నారు. ఎవనికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత, ఎర్రబల్లి దయాకర్ రావు నీ జాత, కూకట్పల్లి మాధవరం కృష్ణారావు నీ జాత, తన్నీరు హరీష్ రావు నీ జాత. నీ జాతికి నువ్వు జాతిపితవు కావచ్చు, మా నల్లగొండకు, మా పాలమూరు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏముంది? ఇక ఇలాంటి మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఇక మున్సిపల్స్ చెప్పు చెప్పే ఏం చెప్పాలి? రైట్. ఇక ఎవరికి రా నువ్వు జాతిపితవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎవరిని అంటున్నారంటే తెలంగాణ జాతిపిత అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా మా జాతిపిత కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అయితే గీతే తెలంగాణకు జాతిపిత జయశంకర్ అవుతారు కానీ మీరెట్లా అవుతారు అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి కొద్దిగా మారతాడు అనుకున్నాం కానీ ఏం మారకుండా ఇంతకుముందుకు ఎట్లా మాట్లాడిండో అంతకు మించి ఇంకో స్టెప్ తీసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్, మన దగ్గర వీడియోలు ఉన్నాయి. ఒకసారి రేవంత్ రెడ్డి గారి భాష తీరు ఏం మాట్లాడిరు అనేది. ఎవరికి రా నువ్వు జాతిపితవు, ఎవడు జాతిపిత అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 57 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి ఉంటాయి, 72 సంవత్సరాలు కేసీఆర్కు ఉంటాయి. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ 14 సంవత్సరాలు పెద్ద. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ 14 సంవత్సరాలు పెద్ద. 14 తెలంగాణలో మన తోటి వయసులను కూడా అన్న అని మాట్లాడతాం. ఒక మాజీ సీఎం 14 సంవత్సరాలు పెద్ద రా అని చెప్పేసి సంబోధిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఒకసారి వినండి. వినోదరావు నీ చేత, ఎర్రగొండి నాయకరావు నీ చేత, కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ చేత, లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ చేత నీ జాతికి పిత ఉండొచ్చు. మాకు మా నల్లగొండకో లేకపోతే పాలమూరుకు నీ జాతితో ఏం పని? ఇప్పుడు వీళ్ళంతా ఎవరిని అంటున్నారంటే మాధవరం కృష్ణారావు, తర్వాత హరీష్ రావు, వీళ్ళంతా రావు వెలమ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు, వెలమల్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడొచ్చునా? ఒక కులాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడొచ్చునా? ఒక కులాన్ని కించపరుస్తూ ఒక కులాన్ని విమర్శిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చునా? అన్ని కులాలు కలిసి ఓట్లేస్తే కదా, అన్ని కులాలు కలిసి ఎన్నుకుంటే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యింది. మరి అట్లంటే మీ పార్టీలో లేరా? జూపల్లి కృష్ణ రావు కదా, కొక్కిరాల ప్రేమ సాగర్ రావు కదా. నిన్నగాక నువ్వు మొన్న కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నటువంటి ఈయన ఎవరు? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. వీళ్ళంతా నీ పార్టీలో రావులు 7 ఉన్నారు కదా, 7 రావులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళని విమర్శిస్తున్నట్టు కాదా? వాళ్ళు కూడా రావులే కదా. అంటే ఒక సరే రావులు ఏం చేసిరు కేసీఆర్ అంటే అను కానీ రావు సామాజిక వర్గాన్ని మొత్తం అంటున్నప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు? నీ భాష విధానం, నీ జాతి ఏంది, నీ నీతి ఏంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. జాతుల గురించి ఎందుకండి? ఒక మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మేము ఏమేమి హామీలు ఇచ్చినాం, ఎంతవరకు వాటిని అమలు పరిచినాం, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, మేము వాటిని ఏం గుర్తించినాం, వాటికి పరిష్కారాలు ఏంటి, ఇది కదా మాట్లాడాల్సింది. ఎలక్షన్ టైంలో ప్రజల యొక్క అవసరాలు ఏంటి అవి కదా మాట్లాడాల్సింది. మీరిగో మేము చేసినాం బై, మాకు అందుకు ఓటేయిరి, మేము ఇచ్చిన 2500 ఓటేయిరి, కట్టలు కట్టేంటి కాబట్టి ఇవన్నీ మాట్లాడతాడు. మీరు చేసిన పని ఏందో, మీరు చేసిన అభివృద్ధి ఏందో అది చెప్పి ఓట్లాడుకోరి. మేము తులం బంగారం ఇచ్చినాం ఓటేయిరి, ఇది కదా మీరు చెప్పాల్సింది ఎలక్షన్స్లలో. కానీ జాతుల గురించి మళ్ళా 2.5 ఏళ్ళు ఇదే టైంపాస్ పాలిటిక్స్ చేసిరు, ఇంకో 2.5 ఏళ్ళు ఇదే టైంపాస్. ఎంతసేపు ఉన్న అవతల పార్టీ వాళ్ళని తిట్టి ఓట్లేసుకునే
మాట్లాడతామే తప్ప మేము ఇది చేసినాం గిందుకు మాకు ఓటేయిరి అని చూపెట్టుకుంటానికి ఒకటన్నా చేస్తే కదా, ఒక మీటర్ రోడ్ ఎత్తే కదా, ఒక బ్రిడ్జి కడితే కదా, ఒక భవనం కడితే కదా, ఇంకేమైనా ఎత్తే కదా చెప్పుకుంటానికి. ఇగో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇది అమలు చేసింది, గీ బిల్డింగ్ కట్టింది, గీ పని చేసింది, గీ ప్రాజెక్ట్ కట్టింది అంటానికి ఒక బ్రిడ్జి చూపిరి ఏమన్నా అంటే అది కాదు, ఆ సమాధానం లేదు. పేరుకు ప్రజాపాలన పేరు. రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే అవతల పార్టీలను తిట్టాలే, అంతే, హైప్ పెంచుకోవాలి. ఇక ఇప్పుడు ఏమైతుంది, ఈ రాహుల్ని రెడ్డిలు తిట్టిరు కదా, రాహుల్ని రెడ్డిలు తిట్టిరు, రేపు రాహుల్ ఏం చేయాలి, మళ్ళీ రెడ్డిలో తిట్టాలి, గంతే. ఇక వీళ్ళిద్దరు పంచాయతీ. దీంతో ఇంకో 3 నెలలు కాలం కొనసాగుతుంది, ఇంకో 3 నెలలు టైంపాస్ జరుగుతుంది. ఇగో ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క పథకం. ఇక నిన్న ఒక సెన్సేషనల్ ముచ్చటే చెప్పిండు ప్రసంగం అంతలో. ఒక మాట మాట్లాడిండు. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు దండుకోవడం, తిట్టకాడికి తిట్టి యాస్టకి రాగానే ఓ మాట చెప్పిండు. ఏమన్నాడంటే డిసెంబర్లో పడాల్సినటువంటి రైతు బంధు డబ్బులు ఏమన్నాడు, డిసెంబర్లో సంక్రాంతి అయిపోగానే అందరికి రైతు బంధు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడేం చేసారు, సంక్రాంతి అయిపోయిన తర్వాత అటు దావోస్ అవన్నీ తిరిగి వస్తానికి పైసలు ఉంటాయి. కానీ సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఎలక్షన్స్ అయిపోగానే మీకు రైతు బంధు పైసలు ఇస్తా అంటుడు. ఇప్పుడు ఏమైంది, ట్రాఫిక్ చాలా సిగ్నల్ జంప్ అయితే హెల్మెట్ పెట్టుకోకపోతే ఎమ్మటే అకౌంట్ల నుంచి పైసలు కట్ కావాలంటున్నావు కదా, మరి ఇక్కడ ఎందుకు ఉండదండి? ఎమ్మటే డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా ఎందుకు వేస్తలేరండి? దీనికి ఉండదా మీకు నిబంధనలు? మీరు రూల్స్ ఫాలో అవ్వరా? సామాన్యమైన ప్రజల రూల్స్ ఫాలో అవ్వాలా? ఇంకేమంటున్నాడు చూడు ఒకసారి. కానీ పిల్ల మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడ. పిల్ల మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటాడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పిల్ల మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. రైట్, మేము అడుగుతున్నాం, ఒకవేళ నిజంగా పిల్ల మొగలు మాట్లాడుకునేదే గత బీఆర్ఎస్ సర్కార్ వినుంటే ఆ పిల్ల మొగలు ఎవరు? ఎవరన్నా వచ్చి ఏ పిల్ల మొగడని వచ్చి మీకు కంప్లైంట్ చేసిండా? ఒకవేళ మీకు సీక్రెట్గా వచ్చి కలిసి చెప్పితే అధికారంలో ఎవరు ఉన్నారండి? ముఖ్యమంత్రి ఎవరు? చర్యలు ఎవరు తీసుకోవాలి? ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఏంది ముఖ్యమంత్రి గారు? ఇన్నరని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా, చర్యలు తీసుకోవాల్సింది మీరే కదా, మరి ఇంకెందుకు టైం పాస్ చేస్తున్నారండి? పిల్ల మొగల ఫోన్లు విన్నారు, సినీతారుల ఫోన్లు విన్నారు, జడ్జీల ఫోన్లు విన్నారు, జర్నలిస్టుల ఫోన్లు విన్నారు, వ్యాపారవేత్తల ఫోన్లు విన్నారు అని చెప్పేసి మీకు ఇంత సమాచారం ఉన్నప్పుడు, మీ దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు, మీరే ప్రత్యక్ష సాక్ష్యమైనప్పుడు మరి ఎందుకండి విచారణ పేరు మీద టైం పాస్ చేస్తున్నారు? ఒక్క దోషిని పట్టుకొని లోపలేయట్లేదు ఎందుకండి? ఒక్క దోషిని పట్టుకొని చట్టం ముంగట ఎందుకని బయట పెట్టట్లేదండి? చట్టం ముంగట ఎందుకు నిలబెట్టట్లేదండి? మీరే చెప్తున్నారు కదా, ఇదే కదా వీడియో. ఒక్క ఎవిడెన్స్ బయట పెట్టు. ఇంతమంది ఫోన్లు విన్నారు అంటున్నారు కదా, ఒక్క ఎవిడెన్స్ బయట పెట్టు, ఒక్కటే. మీరు ముఖ్యమంత్రి అండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తి. అధికారం ఇప్పుడు మీరే ఉన్నారు అధికారంలో, మీరు ప్రతిపక్షంలో లేరు. కొంచెం వాస్తవ జీవితాలలోకి రండి. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు రాసిస్తున్నారో కనీసం అదన్నా తెలుసుకొని మాట్లాడండి. వాస్తవ జీవితాలలోకి రండి ముఖ్యమంత్రి గారు. అది కాదు, గత కాలం అంతా కేటీఆర్ ను వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో ఇదేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్లు తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది తింటారా? ఇక ఇదొకటి పోను. తర్వాత ఏంది ఈప్ చింతపండు అవుతుంది. ఎవరిని అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నాడు ఇనూరిగా. ఈప్ చింతపండు అవుతుంది, వదిలిపెట్టాం. జానారెడ్డి అయితే వదిలిపెట్టిండు కావచ్చు, కానీ నేను జానారెడ్డి అంత మంచోని కాదు, నేనైతే అస్సలుగా వదిలిపెట్టామని చెప్పేసి ఆయన పేరు ఏం పేరు? భాస్కర్ రావా? భాస్కర్ రావు. ఆయనను భాస్కర్ రావు ఒళ్ళు చింతపండు అవుతుంది జాగ్రత్త. ఎవరండి మీరు ఒళ్ళు చింతపండు చేస్తానికి? ఆయన ఏమన్నా అక్రమాలు చేస్తే వాస్తవంగానే చట్టపరమైన చర్యలు తీసుకోరు.
ఒక మాజీ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడితే ఇక కింద కార్యకర్తలు ఎట్లా కొట్టుకొని చచ్చిపోవాలి? కింద కార్యకర్తలు ఎట్లా ఊగిపోవాలి? కింద కార్యకర్తల్ని ఎట్లా రెచ్చగొడుతున్నాడు చూడురి. ఒళ్ళు చింతపండు అవుతుంది, అజ్జెత్తం ఇజ్జెత్తం అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కాదు మధు, ఆయన అధికారంలోకి వచ్చిందే ఇవి సొటకాయ మాటలు చెప్పి వాడిని రెచ్చగొట్టి. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా ఆల్లో సినీ తారని అంటబెట్టి పోయిన చోటలు అదే ముచ్చట చెప్పినావు కదా సన్నాసి. ఇప్పుడు నువ్వే ప్రభుత్వంలో అధికారంలో ఉంటివి, అదేదో బయట పెట్టి జైల్లో రాదు, నిన్ను గొర్ర 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 గుంజుకోవేరు కదా నైట్ ప్యాంట్ టీషర్ట్ మీద ఉంటే. నీకు అంత సీమునెత్తురు లేదా? నీ దగ్గర ఆధారాలు ఉంటే. ఇంకేమంటున్నాడు అంటే పోలీసు వాళ్ళు ముసుకేసి లేదంటే మాస్క్ ముఖానికి అంతా బూడిద మసి ఉచ్చి తీసుకొని రావాలి అని చెప్పి. ఈ పద్ధతి మార్చుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక ముఖ్యమంత్రి, మా ఇజ్జత్ పోతుంది మీరు ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటే. ఈ పద్ధతి మార్చుకోండి, మీ భాష మార్చుకోండి జరా, మా ఇజ్జత్ పోతుంది. పబ్లిక్ ఒక్కసారి రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయని చెప్పేసి మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీకేమనిపిస్తున్నది? ఒక ముఖ్యమంత్రి ఇట్నే మాట్లాడతాడా? ఒక ముఖ్యమంత్రి భాష ఇట్లనే ఉంటుందా? ఈ విధంగా మాట్లాడొచ్చా? ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని తర్వాత మాజీ ఎమ్మెల్యేలను ఇట్లా తిట్టడం సరి అయిన పద్ధతేనా? మాజీ ముఖ్యమంత్రిని అట్లా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం కరెక్టేనా? ఒకసారి లైవ్ చూస్తున్న మిత్రులంతా కామెంట్ చేయండి మిత్రులారా, ఒకసారి కామెంట్ చేయండి. రైట్, ఇక అట్లా మాట్లాడుతున్నాడు ప్రియమైన గౌరవనీయులు పూజ్యులు అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక రెయిన్బో సరికొత్త రికార్డు, గర్భస్థ శిశు గుండెకు సంక్లిష్టమైన చికిత్స, ఇప్పటికే 5 గర్భస్థ శిశువులకు ప్రాణదానం. జేఏసీసీ నివేదికపై అంతర్జాతీయ వైద్యుల దృష్టి. అంటే రెయిన్బో సరికొత్త రికార్డు, గర్భంలోనే బిడ్డ బయటికి రాకుండానే వైద్యాన్ని అందించారు. బిడ్డ కొంచెం శ్వాసం ఇబ్బంది పడుతుంటే అతనికి గర్భంలో ఉండగానే వైద్యం అందించినటువంటి గొప్ప ఘనత మన డాక్టర్ రెయిన్బో డాక్టర్లది. రైట్, గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ, ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అజారుద్దీన్కి ఓకే చెప్తారా? కొర్రీలు పెట్టి ఫైల్స్ని తిప్పి కొడతారా? ఈ కోదండరెడ్డికి వచ్చిన కష్టం ఇంకెవరికి రాలే. అది ఇప్పటికే నవ్వుతుండ్రా అంటే ఆయన ముంగట పోయి జారిపడే రకం కోదండరెడ్డి. నవ్వటోని ముంగట జారిపడతాడు కోదండరాం రెడ్డి. గిట్లున్నది కోదండరాం పరిస్థితి. ఇప్పుడు మళ్ళా మేము కాంగ్రెస్తో పొత్తు కూడా మేము సపరేట్గా పోతామని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏదైతే వీళ్ళకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఉందో దాని మీద మళ్ళీ అది తప్పు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది, లేలే గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి గవర్నర్ నిర్ణయాలకి కోర్టు చెప్పింది. మరి ఈ గవర్నర్ ఓకే చెప్తాడా లేదంటే ఏమైనా కొర్రీలు పెట్టి ఇట్లనే కాలం కొనసాగిస్తాడా అని చెప్పేసి వీళ్ళకు భయాందోళన, ఒక టెన్షన్ ఉన్నది. ఎమ్మెల్యే సంజయ్కు క్లీన్ చిట్, అనర్హత పిటిషన్ కొట్టేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఆయన పార్టీ మారడంపై ఆధారాలు లేవని స్పష్టీకరణ. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై విచారణ 19కి వాయిదా. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు రిలీఫ్. నేను బీఆర్ఎస్లోనే ఉన్నా ఎమ్మెల్యే సంజయ్ అంటుండు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, అభివృద్ధి కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నానట్టు మీడియాకు వివరించారు. ఇది ఇలా ఉండగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ను ఈ నెల 19కి స్పీకర్ వాయిదా వేశారు. నిన్ననే మాట్లాడుకున్నాం కదా, ఈ కడియం శ్రీహరి అటు సంజయ్ పైన. సంజయ్ది అయితే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చేసిరట, కానీ ఇంకా ఈయనది 19కి వాయిదా వేసారు. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత తీరిక చూసుకొని నిజ నిర్ధారణ చేసుకొని అప్పుడు ఆయన పైన మాట్లాడే అవకాశం కోసము అప్పటిదాకా వాయిదా వేసిరట. ఇంకేం చెప్తా ఉన్నారు. న్యాయవాదిగా మమతా బెనర్జీ. ఎస్ఐఆర్ ఒత్తిడితో బంగ్లాలో 150 మందికి పైగా మృతి. అది ఈసీ కాదు, వాట్సాప్ కమిషన్. సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం స్వీయ వాదనలు. ఈ నెల 10లోపు సమాధానం ఇవ్వండి. ఈసీకి ఎన్నికల కమిషన్కి సుప్రీం నుంచి నోటీసులు ఇచ్చారట. ఇక న్యాయవాదిగా తనే మొన్న
ఎక్కడైతే బెంగాల్లో జరిగినటువంటి ఒక ఈడీ దాడులు అవి ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మమతా గారు తనే ఒక ఏమంటారు లాయర్గా అడ్వకేట్గా మాట్లాడుతూ ఇక ఇదంతా ఇది మన బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర, ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు ఏవైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి ఈడ మా పైన దాడి చేయడము, ఇదంతా మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం ఇదంతా పూనుకున్నది, దానికంతా ఈజీ కూడా వాట్సాప్ కమిషన్గా మారి ఇదంతా అందిస్తూ ఉన్నది మా ఓటర్ జాబితా పత్రాలు కావచ్చు ఇవన్నీ అని చెప్పేసి మమతా బెనర్జీ మాట్లాడుతున్నట్టు చెప్తా ఉన్నారు. రేవంత్కు వచ్చేది మురికి భాషే, పాలన చేతకాకే ప్రచారంలో విషం. బినామీ కంపెనీకి రూపాయలు 1000 కోట్లు దోచిపెడుతున్న రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. ఇక మీ నాయన మాట్లాడిన చక్కగా ఉంది, ఇప్పుడు ఈయన మీరు గంతే ఒకరి మీద ఒకరు, ఇప్పుడు రెడ్డి ప్రభుత్వము అటు వెల్మ ప్రభుత్వము అంతే తప్పితే ఈ బీసీలకు ఎస్సీలకు ఒరిగేది ఏం లేదు. ఈ మాటలతోటి ఈ ప్రజల్లో అంటే మీ పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో, ఇరు పార్టీలు కాదు త్రిముఖ పార్టీలు 3 పార్టీలలో ఉన్నటువంటి ఈ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆక్రోశం నింపాలి, వాళ్ళలో ఒక దాడి అంటే చొరవకు ప్రాధాన్యత సంతరించుకునే విధంగా మీ మాటలు చేసి ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటే మీరు సంతోషంగా ఉండి పాలనా విభాగాలలో మీరుంటారు, కొట్లాడుకునే కాళ్ళ వాళ్ళు ఉంటారు. ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వము మీరు ఇవన్నీ చేసినారు. ఇక గదే నడుస్తూ ఉంది. ఏం నేర్పిస్తున్నారు, ఏం భాష నేర్పిస్తున్నారు, ఆయన ఓటానా నువ్వు ఓటానా. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇతరులను ఎవరైనా అభిమానించేటోళ్లను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి వాక్యాలు వెనుకకు తీసుకోవాలి. లేకపోతే మీరు ఏవైతే మాటలు మాట్లాడుతారో సామాన్య ప్రజలు కూడా మీ మీద అవే మాటలు అవే రకంగా ప్రయోగించే రోజు వస్తుంది. అనవసరంగా ఆ మాటలకు పోయి అదే ఏదో అంటారు చూడు, ఎవరు తెరువ పోయి లచ్చనాలు పడవద్దు అనేది ఆ రకంగా వస్తుంది. రైట్. నిన్న కేఎల్ఎస్ఆర్ ప్రాజెక్టు ఇది రేవంత్ రెడ్డి గారి ఈ కంపెనీ కేఎల్ఆర్ఎస్ఆర్ అనే ఈ కంపెనీ రేవంత్ రెడ్డి బినామిది. దీంట్లో సుమారు 6,000 కోట్ల పైగా ఫ్రాడ్ జరిగింది. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల ఈ కంపెనీకి కేఎల్ఎస్ఆర్ అనే ఈ కంపెనీకి 6,000 కోట్ల ప్రాజెక్టులను అప్పచెప్పిండు. ఇది రేవంత్ రెడ్డి బినామీ పేరు మీద నడుస్తుంది కాబట్టి దీని మీద సిబిఐ ఈడీ విచారణ జరగాలని చెప్పేసి నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఇట్లా ఈ ఏరియాలో ఇన్ని కోట్ల పన్నులు అప్పగించారు, ఈ ఏరియాలో ఇన్ని కోట్ల పన్ను అప్పగించారు, దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కేటీఆర్ కోరిండు. ఇక అందుకోసమేనే అట్లా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిందని చెప్పేసి కేటీఆర్ అనుకొచ్చినటువంటి పరిస్థితి. స్పీకర్ తీరు రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు, అనర్హత పిటిషన్ తిరస్కరించడం అర్థరహితం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీద కేసు ఎవలేసిరంటే జగదీష్ రెడ్డి, ఈ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేసు వేసిండు అనర్హత పిటిషన్. సో ఆ సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ స్పీకర్కి వచ్చింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కదా. స్పీకర్ ఏమంటున్నాడు, ఆయన పార్టీ మారలే అని చెప్పేసి స్పీకర్ అంటున్నాడు. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎంత దుర్మార్గం అంటే ప్రజల్ని ఎంత గొర్రెలు ఎత్తురు అంటే ఒక్కసారి చూడురి. ఎంత కండ్ల ముంగట దొంగతనం చేస్తూ కూడా నేను దొంగను కావాలని చెప్పేసి బహిరంగంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ సంజయ్ కుమార్ గారిది. ఎట్లా అని ఒకసారి చూడురి. కాంగ్రెస్ పార్టీ కండువలు ఆయనకు ఒక్కనికి లేదు, కాంగ్రెస్ పార్టీ బ్యానరు ఆఫీసు కూడా కాంగ్రెస్ పార్టీదే, ముంగట్నే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఫోటోలు అవి ఇవోటి చేకూర్తలు అన్నీ కాంగ్రెస్ పార్టీ ఉంటాయి. కానీ ఈయన పలుకుతున్న పలుకులు ఏంటి అంటే నేను ఏ పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. ఇక చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇక దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారో చేసుకోరు, ఎట్లా మీరు అర్థం చేసుకుంటారో చేసుకోరు. ఇక చుట్టూ కాంగ్రెస్ ఆఫీస్లో ఉండి గాంధీ సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే గాంధీ భవన్లో ఏం పని, పరిపాలన సౌలభ్యం కోసం అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నాం అనుకుందాం. కానీ గాంధీ భవన్లో ఏం పని సంజయ్ కుమార్ గారు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎంత ఇప్పుడు దొంగతనం చేసి కూడా మరకంటినాక కూడా నేను అసలు సుధపూసన్ అన్నట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సంజయ్ కుమార్ గారిది. తెలంగాణలో పెరుగుతున్న హెచ్ఐవి
పెరుగుతున్న కొత్త కేసులు మరణాలు 2024-25లో 3022 కేసులు కొత్త కేసులు 3035 మరణాలు. పబ్లిక్ తస్మాత్ జాగ్రత్త. మళ్ళా ఇన్ని రోజులు కొద్దిగా తగ్గి ఉండే మళ్ళీ ఇప్పుడు చాప కింద నీరు లెక్క పాకుతున్నది. ఆ ఏడాది రాష్ట్రంలో మొత్తం 1,25,000 రోగులు. అత్యధిక కేసులు 2వ స్థానంలో ఏపీ, 6వ స్థానంలో తెలంగాణ. ఏదైనా కూడా ఏపీ 2వ స్థానంలో ఉంటుంది. ప్రాస్టిట్యూట్లో కూడా వ్యభిచారంలో కూడా ఏపీ 2వ స్థానం, తెలంగాణ 8వ స్థానం. ఇవి ఎక్కువ ఉంటాయి కొద్దిగా ఆంధ్రాల. తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి సైలెంట్గా విజృంభిస్తున్నది. గత 5 ఏళ్లలో గణనీయంగా కొత్త కేసులు పెరిగాయి. 2024-25లో 3035 మరణాలతో తెలంగాణ దేశంలో 4వ స్థానంలో నిలవగా అదే ఏడాదిలో 1,25,000 మంది హెచ్ఐవి రోగులతో దేశవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచింది. ఇక అత్యధిక కేసులతో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం గత 5 ఏళ్లలో వివరాలు పరిశీలిస్తే ఏపీలో కేసులు తగ్గుతుండగా తెలంగాణలో పెరుగుతున్నట్టు రాజ్యసభలో కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానం ఇచ్చారు. హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయట. ఈ హెచ్ఐవి కేసులు ఎందుకు పెరుగుతున్నాయో మీకు అందరికీ తెలుసు. కొంతనేమో అజాగ్రత్త వల్ల కొన్ని పెరుగుతున్నాయి, కొంతనేమో విచ్చలవిడి శృంగారం వల్ల కొన్ని పెరుగుతున్నాయి. కోలివింగ్స్ పేరా, ఇష్టం వచ్చిన పార్టీల పేరా, ఇష్టం వచ్చినట్టు అక్రమ సంబంధాల పేరా, అక్రమ సంబంధాలకైతేగా విచ్చలవిడి ఇవన్నీ పెరుగుతున్న నేపథ్యంలో హెచ్ఐవి పెరగకపోతే ఏం పెరుగుతుంది? ఇవన్నీ పెరుగుతున్నప్పుడు హెచ్ఐవి కూడా పెరుగుతుంది. ఫస్ట్ వీటిని కట్టడి చేస్తే ఇది తగ్గుతుంది. ఎంత దుర్మార్గం అంటే కండోమ్ యాడ్స్ ఇస్తారు, కండోమ్స్ యాడ్స్. హెచ్ఐవి తగ్గించడం కోసం కండోమ్స్ యాడ్స్ ఇవ్వాల్సిందే, కండోమ్స్ వాడాల్సిందే, అది ఒప్పుకోవాల్సిందే. కానీ అరే బాబు పెళ్లి వయసుకు వస్తే పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్నాక ఒక్కరితోనే ఉండురి అని చెప్పరు. మీరు అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఇది వాడండి అని చెప్పేసి కండోమ్స్ గురించి చెప్తారు. కండోమ్స్ మరి ఇక తప్పనిసరి పరిస్థితులలో అటువంటి దుర్మార్గపు బుద్ధి ఉన్నోళ్ళు కనీసం అవ్వన్న వాడితే ఇదన్నా జర తగ్గుతుంది. ఇంకొకటి, మనం పురుషులైతే షేవింగ్ షాప్కి వెళ్ళిన బ్లేడు మారుస్తుందా లేదా, లేకపోతే దవాఖానలకు వెళ్తే ఇంజెక్షన్ అది మారుస్తున్నారా లేదా, ఇవి కూడా చెక్ చేసుకోండి. బ్లడ్ టు బ్లడ్తోనే ఈ వైరస్ అనేది అంటుకుంటుంది. హెచ్ఐవి పేషెంట్ల పట్ల వివక్షత చూపకుండా కొంత మీరు సేఫ్టీని పాటించండి. ఈ జైరి కొంత తగ్గుతుంది. ఇక కార్పొరేట్ కాలేజీల్లో మాస్ కాపింగ్, ప్రాక్టికల్స్లో చిట్టీలు అందించిన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్. సీసీటీవీ పర్యవేక్షణలతో వెలుగులోకి బాధ్యులను విధుల్లోంచి తొలగించిన ఇంటర్ బోర్డు. కాలేజీల పైన చర్యలు. ఇక ఎవరో కాపింగ్ ఎత్తలేరట, కాలేజీ వాళ్ళే చిట్టీలు అందిస్తురట. ఎందుకంటే 2024-25 ప్రపంచనం అని చెప్పుకోవాలి కదా. కాబట్టి ఎట్లనే చేసి పాస్ చేయాలి, ర్యాంక్ తేవాలి. కాబట్టి కాలేజీ వాళ్ళే చిట్టీలు అందిస్తురట. సీసీ కెమెరా ఉందట. సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయ్యేసరికి ముచ్చట బయటపడ్డది, వచ్చింది వెలుగులోకి. 2.5 కోట్ల మంది ఆధార్ నంబర్ల డియాక్టివేట్, మరణించిన వారి వివరాలు డిలీట్. మోసపూరిత ఘటనల నివారణ కోసమే UIDAI అని అంటుంది. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ దేశం ఏదైతే ఉందో ఈ భారతదేశానికి సంబంధించినటువంటిది ఫస్ట్ ఆధార్ అంటే మనిషికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఒక పెద్ద నిఘా సంస్థ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఈ ఆధార్ లింక్ ఏదైతే ఉందో ఆధార్ తోటే మనిషి ఆ జీవన విధానాన్ని అన్నిటికీ అనుసంధానం చేసినప్పుడు ఆ చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆధార్ నెంబరు అవి ఇతరులు వాడుకొని కొంచెం మోసాలకు కొంచెం డిఫరెంట్ కార్యక్రమాలకు యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే 2,50,00,000 మంది యొక్క ఆధార్ ఎవరైతే మరణించిన వాళ్ళు వాళ్ళ ఆధార్ నెంబర్ను డిలీట్ చేయడం జరిగిందంట. ఇది మంచి పరిణామమే. రైట్. ఇక అమెరికా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం, డైరీ వంటి సున్నిత రంగాల ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పించినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో వెల్లడించారు. టారిఫ్ ఉద్రిక్తలు నెలల తరబడిగా జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం తుది రూపు దాల్చిందన్నారు. ఇరు దేశాలకు కీలకమైన ఏ రంగం కూడా నిర్లక్ష్యం కాకుండా చూసుకునేందుకు పరస్పర అంగీకారం రావడానికి దాదాపు 7 ఏళ్ల సమయం పట్టిందన్నారు. ఇక నిన్న
మంత్రి గారు మాట్లాడారు. ఇక వ్యవసాయంలో వాణిజ్యంలో మనకు కొంత టారిఫ్లు తగ్గినాయి, ఇక మనం గొప్పగా అభివృద్ధి చెందచ్చు అన్నట్టు మాట్లాడారు. మా వస్తువులపైన భారత్ జీరో టారిఫ్, యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్. రైట్, ఇక వెలుగు దినపత్రికను చూసుకుందాం ఒకసారి. పబ్లిష్ కాలేదన్నారుగా, ఇదిగో నరం అనే బుక్, ఆర్మీ మాజీ చీఫ్ రాసిన బుక్ను చూపిన రాహుల్ గాంధీ. ప్రధాని మోదీకి ఇద్దామని తెచ్చా, కానీ ఆయన రాలేదు. చైనా ట్యాంకులు చొరబడితే మోదీ రాజ్నాథ్ పట్టించుకోలే. బాధ్యతను అప్పటి ఆర్మీ చీఫ్ నరవణే పైకే నెట్టారని ఫైర్. ఈ బుక్ ఫారిన్లో పబ్లిష్ అయిందని మీడియాకు వెల్లడించారు రాహుల్ గాంధీ. 2020లో లడఖ్లోని చైనా యుద్ధ ట్యాంకులు ప్రవేశిస్తున్నాయని, తాము ఏం చేయాలని అప్పటి ఆర్మీ చీఫ్ నరవణే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ను సంప్రదించారు. కానీ ఆయనకు నేరుగా సమాధానం లభించలేదు. దీంతో ఆయన ప్రధాని మోదీని సంప్రదించగా, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అని ప్రధాని చెప్పారు. మొత్తం బాధ్యతనంతా తనపైనే వేసి ప్రభుత్వంలోని పెద్దలు తప్పించుకోవడంతో తాను పూర్తిగా ఒంటరైపోయినట్టుగా నరవణే ఆందోళన చెందినట్టు ఈ పుస్తకంలో రాసుకున్నారు అని చెప్పేసి, మొన్న ఏదైతే లోక్సభ ప్రసంగాలు జరుగుతున్న సందర్భంలో బడ్జెట్ విషయము దానికంటే ముందు అయితే ఈ నరవణే ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈయనకు సంబంధించి, అంటే దేశం మీదకి ముప్పు దాడి వస్తూ ఉంది, ఇట్లా చైనా ట్యాంకర్లు అక్రమంగా ఇదైతా ఉన్నది, దీనికి ఏం చేద్దాము అని నిర్ణయం అడిగితే ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నిటికీ తననే కారణం చేస్తూ తననే అడ్రస్ చేస్తూ నాపైనే నెట్టేసిరు అని ఆయన ఒక పుస్తకం రాసిండు. ఆ పుస్తకం ఇదో అని చెప్పేసి అసలు మోడీకి ఇద్దామని నేను తీసుకొచ్చిన, కానీ మోడీ రాకపోయేసరికి ఇది పరిస్థితి అని చెప్పేసి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఫైర్ అయ్యారు. ఓ రకంగా ఇదిగో ఆధారం అంటూ చూపించే ప్రయత్నం చేశారు. ఇక తెలంగాణలో మాఫియా పాలన, కాంగ్రెస్ సర్కారులో కమిషన్ రాజ్, నితిన్ నబీ అంటారు. ప్రతి పనికి బిల్లుల మంజూరుకు ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారు. బీఆర్ఎస్ పోయిందనుకుంటే కాంగ్రెస్ దోపిడీ చేస్తున్నది. మైనార్టీల ఓట్ బ్యాంకు కోసం వాళ్ళను బుజ్జగిస్తున్నది. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్. మహబూబ్ నగర్లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం. తెలంగాణలో మాఫియా పాలన నడుస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్ఆర్ రేవంత్ అండ్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమిషన్ రాజు నడుపుతున్నది. బీఆర్ఎస్ దోపిడీ పోయిందనుకుంటే కాంగ్రెస్ దోపిడీ మొదలైంది. ప్రతి పనికి బిల్లుల మంజూరుకు కమిషన్లు వసూలు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం నిర్వహించారు. దీనికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి బూత్ స్థాయి కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళను ఉద్దేశించి నితిన్ నబీన్ మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు పనిచేయాలని ఆయన సూచించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం కొంత పెరిగింది. అది పార్లమెంట్ ఎన్నికల నాటికి 30 నుంచి 35% చేరుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి బూత్లో 50% ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ పోరాటం అధికారం కోసమో కుర్చీ కోసమో కాదు, తెలంగాణ గౌరవం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పారు. అయితే నిన్న ఏదైతే మహబూబ్ నగర్ ఏదైతే ఆ పాలమూరులో అక్కడ పెట్టినటువంటి ఏదైతే ఆ గ్రౌండ్లో పెట్టినటువంటి విషయము, ఈ బూత్ స్థాయి కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో నూతనంగా ఎన్నికైనటువంటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చి అక్కడ ప్రసంగించారు. రాహుల్ గాంధీ అదే రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు ట్యాక్స్ వసూలు దందా నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొరివిదయం బీఆర్ఎస్ పోయింది అని అనుకుంటే మళ్ళీ కొరివిదయం లాంటి కాంగ్రెస్ వచ్చింది అని చెప్పేసి నేను మాట్లాడాను. లేడీ అడ్వకేట్ ను గొంతు కోసి చంపిన అన్న, ఓ మహిళా అడ్వకేట్ ను సొంత అన్న దారుణంగా హత్య చేశాడు. తల్లి పేరిట ఉన్న 10 ఎకరాల పొలం విషయంలో గొడవపడిన అన్న రాయితో దాడి చేసి ఆ తర్వాత కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా మైనాబాద్లో జరిగింది. చాలా దారుణమైన పరిస్థితి. 10 ఎకరాల పొలం గురించి సొంత అన్నే అడ్వకేట్ని చంపినటువంటి పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. హలో అన్నగారు, నమస్తే. నమస్తే. మన మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నాం. చెప్పండి మధు. అయితే సొంత అన్నే 10 ఎకరాల భూమి గురించి లేడీ అడ్వకేట్ ని సుపారీ గ్యాంగ్ ఇచ్చి చంపినటువంటి పరిస్థితి, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఫస్ట్ ఈ మానవ సమాజం ఎక్కడికి పోతుంది,
ఎంత అన్యాయానికి అమానుషానికి దారితీస్తున్నది అనే విషయం ఆలోచిస్తే అసలు నిద్ర పట్టడం లేదు. ఇంత ఒక స్వంత అన్న తనకు ఆల్రెడీ 7 ఎకరాల భూమి తల్లిచ్చింది, 3 ఎకరాల భూమి కూతురికి ఇచ్చింది, దాంట్లో ఎకరం అమ్ముకొని తన పెళ్లి చేసుకొని తన వృత్తి న్యాయవాద వృత్తిని కొనసాగిద్దాం అనుకొని గెట్లు పెట్టుకునే దగ్గర సర్వే చేస్తున్న క్రమం లోపల ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన అన్న వాడు మనిషి కాదు, యాక్చువల్ గా మానవ రూపంలో ఉన్న మృగంగా భావించవలసిన అవసరం ఉంది. అసలు ఈ భూములకు ఎందుకు ఇట్లా విలువలు పెరిగిపోయినాయి, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం విపరీతంగా ఒక హైప్ క్రియేట్ చేసింది తెలంగాణ లోపల భూములకు. ఒక అక్రమ సంపాదన ద్వారా అప్పుడున్న ప్రజాప్రతినిధులు గాని, అదే విధంగా వాళ్ళకున్న పెట్టుబడిదారులు గాని, వాళ్ళందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కొంత పచ్చని పొలాలను రియల్ ఎస్టేట్ గా పరిశ్రమల భూములుగా మార్చేందుకు ఒక కృత్రిమ హైప్ క్రియేట్ చేసేసి భూముల విలువలు పెరిగే వరకు మనుషుల లోపల ఒక మానవత్వం కరువైపోయింది అనే విషయం ఇవాళ స్పష్టంగా అవపడుతున్నది మాకు. అదే విధంగా ఆమె ఇంతకు ముందే 1-2 సార్లు నాకు అక్కడ బారు అసోసియేషన్ ప్రెసిడెంట్ నిన్న ఫోన్ చేసి చెప్పాడు, 1-2 సార్లు ఈమె మీద హత్యా ప్రయత్నం జరిగిందట. జరిగినప్పుడు ఆమె అక్కడ లోకల్ పోలీసు వాళ్ళని కలిసేసేసి అతని నుండి నాకు ప్రాణహాని ఉన్నది అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇచ్చిందట. కానీ అక్కడ ఉన్న లోకల్ పోలీసు వైఫల్యం వల్ల ఇవాళ వాని మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల వాడు ఆఖరికి హత్య చేయించే కాడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే తరచుగా అడ్వకేట్ల మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అడ్వకేట్ల కోసం మీరు ప్రత్యేక చట్టాలు రావాలని చెప్పేసి కూడా ఫైట్ చేస్తున్నారు. దశాబ్దాల తరబడి ఇవాళ ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, మారుతున్నాయి, కానీ ఎన్నికల ముందు న్యాయవాదులకు న్యాయవాద కుటుంబాల నుంచి ఓట్లు కావాలా కాబట్టి ఒక హామీలు ఇస్తున్నారు తప్ప న్యాయవాద రక్షణ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురావడం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా మేము న్యాయవాద రక్షణ చట్టం రావాలి, కేంద్రంలో రావాలి, అదే విధంగా రాష్ట్రాలలో రావాలి, ఒక చట్టము ఉండి న్యాయవాదుల మీద భౌతిక దాడులకు దిగినా కూడా అదే విధంగా ఇటువంటి దుర్మార్గమైన హత్యలకు పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించే విధంగా చట్టం రావాలని చెప్పేసి దశాబ్దాల తరబడి న్యాయవాద లోకం డిమాండ్ చేస్తా ఉంది, పోరాటం చేస్తా ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం గాని, నేడున్న ఎన్డీఏ ప్రభుత్వం గాని, అదే విధంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గాని, నేడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాకపోవడం చాలా బాధాకరం. అందుకొరకి గత అసెంబ్లీ సమావేశాల్లో నేను ఒక డిమాండ్ పెట్టింది, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే, ఈ కౌన్సిల్ సమావేశాల్లోనే ఖచ్చితంగా న్యాయవాద రక్షణ చట్టం తీసుకొని రావాలి. అది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టాలని, అదే విధంగా పార్లమెంట్ సమావేశాల లోపల కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కూడా. రెండవది, ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చినామో ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చాలా సీరియస్ గా పరిగణించేసేసి దోషుల మీద, అదే విధంగా కంప్లైంట్ కు ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ లోపల ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారని చెప్పేసి అనుమానాలు ఉన్నాయో వాళ్ళ మీద నిఘా పెట్టడం గానీ, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం గానీ, వాళ్ళను ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం గానీ చేయకపోవడం వల్ల ఈ నష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా, ఈ ప్రాణహానిలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా. గతం లోపల కూడా 2021 వామన్ రావు, నాగలక్ష్మి అనే ఒక దంపతులను మా పెద్దపల్లి జిల్లా లోపల అత్యంత పాశవికంగా చంపేశారు. అంతకు ముందే వాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు మాకు ప్రాణహాని ఉంది, వీళ్ళ నుంచి మాకు ప్రాణం ఉంది, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మాకు ప్రాణహాని ఉంది, వాళ్ళ బంధువుల నుంచి మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి కంప్లైంట్స్ ఇస్తే కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల చాలా అమానుషంగా ఆ రోజు దంపతులు ఇద్దరిని కూడా హత్య చేశారు. దాని తర్వాత వరంగల్ జిల్లా లోపల మల్లారెడ్డి అనే అతనికి న్యాయవాదిని చెప్పారు. దాని తర్వాత మల్సోన్ రెడ్డి అనే న్యాయవాదిని నల్గొండ జిల్లాలో చెప్పారు. అదే విధంగా ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని హైదరాబాద్ నగరం లోపల ఓల్డ్ సిటీ లోపల పట్టపగలే చెప్పారు. ఇవాళ సోదరి ఇవాళ అక్కడ స్వప్న చేవెళ్ల లోపల, మోహినాబాద్ లోపల అమానుషమైన హత్యాకాండకు గురైపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్పబడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఈ హత్య మీద సమగ్రంగా దర్యాప్తు చేయించి ఆ హత్యకు బాధ్యులైన వాళ్ళను, అదే విధంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ హత్య పట్ల, ఆ విషయం పట్ల సమగ్రంగా ఆలోచించేసి చర్యలు తీసుకొని అధికారులు ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ అన్న. రైట్, ఇక సొంత అన్నే మానవ సంబంధాలు ఎటువైపు వెళ్తున్నాయి, సొంత అన్నే భూమి కోసం ఒక చెల్లెను సుపారీ గ్యాంగ్ ఇచ్చి చంపినటువంటి పరిస్థితి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడ్వకేట్లకు రక్షణ కల్పించాలి, అడ్వకేట్లకు కల్పించే చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక మొగుడు పిల్లల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లయితాడు? నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, మాకు కాదు. సన్నాసి దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడు. సీఎం రేవంత్. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకరే జాతిపిత. జర్నలిస్టులు, సినిమా తారలు, జడ్జీలు అందరి ఫోన్లు విన్నారు. మీరు చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ముఖాలను ముసుగుదొడిగి విచారణకు తీసుకురావాల్సింది. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో మున్సిపాలిటీల్లో 17,472 కోట్లతో అభివృద్ధి పనులు. మున్సిపల్స్ ముగిశాక రైతు భరోసా వేస్తాం. సీఎం మన నోరు ఖరాబ్ అవుతుంది ఇవన్నీ. రైట్, భారం తగ్గించే భారత్ ట్యాక్సీ గురువారం నుంచి అందుబాటులోకి రానున్నది. ఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ సంస్థల డ్రైవర్ ఆదాయం నుంచి 20 నుంచి 30% వరకు కమిషన్ వసూలు చేస్తాయి. భారత్ ట్యాక్సీలో 0 కమిషన్ విధానం ఉంటుంది. జరి తొందరగా తీసుకురాలి డ్రైవర్ అన్నాలు, జర ట్యాక్సీ నడిపించుకుంటే వాళ్ళు బాగుపడతారు. ఇక ఫైనల్లోకి యంగ్ ఇండియా కుర్రాళ్ళు మరోసారి కుమ్మేశారు. హైదరాబాద్ క్రికెటర్ ఆరోన్ జార్జ్ 115 అద్భుత సెంచరీతో ఆఫ్ఘాన్ పై అత్యధిక టార్గెట్ ని చేసిన యంగ్ ఇండియా టీం అండర్-19 వరల్డ్ కప్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. శుక్రవారం ఇంగ్లాండ్ తో టైటిల్ ఫైట్ కు రెడీ అయిందని చెప్పేసి ఒక వార్త. ఇక బెంగాల్ ను టార్గెట్ చేశారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక జనగణనలో కులగణన చేస్తాం. రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం. ఫస్ట్ ఫేజ్లో పాపులేషన్, సెకండ్ ఫేజ్లో క్యాస్ట్ బేస్డ్ సర్వే. విపక్షాల ఆందోళనతో దిగి వచ్చిన కేంద్రం. ఇక మొత్తానికి జనాభా లెక్కలు అందులో కులాల వారిగా కూడా తీస్తామనేసి ఓ మాట చెప్తా ఉన్నారు. లోన్ యాప్కు యువకుడు బలి. 3,000 కోసం వేయించిన ఏజెంట్లు డబ్బులు కట్టకపోతే న్యూడ్ ఫోటోలు పంపుతామని మార్ఫింగ్ ఫోటోతో బ్లాక్మెయిల్ తట్టుకోలేక హైదరాబాద్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నంట. లోన్ యాప్ ఇప్పుడు బాగా ఈ డిజిటల్ పేమెంట్లు ఆ రకంగా వచ్చేటువంటి ఫోన్పే డబ్బులు అది చేస్తుంది ఇట్లా తీసుకొని 3,000 రూపాయల కోసము నీ న్యూడ్ ఫోటోలు అవి ఇవి ఫోన్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఏఐ చిత్రీకరణతోటి చేస్తున్నటువంటి దాడులకు మానిఫింగ్ చేసి నీ ఫోటోలు న్యూడ్ ఫోటోలు అన్నీ అటు ఇటు చేస్తాము అని అంటే ఆ అవమానం తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు. బీఆర్ఎస్ పెద్దల తరపున వసూళ్లు. సెటిల్మెంట్లకు పాల్పడిన వారి చిట్టా చేతికి. వీరిలో సంతోషరావు పేరు. త్వరలోనే అరెస్టులు ఉంటాయంటున్న అధికారులు. పక్కా ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్తో ఫైనల్ ఛార్జిషీట్. కేసుకు బలం చేకూర్చేలా 2,000కు పైగా సాంకేతిక ఆధారాలు, దాదాపు 300 మందికి పైగా సాక్షుల వాగ్మూలాలు, కీలకంగా మారిన 618 మంది ఫోన్ నంబర్లు. అక్రమార్కులు తప్పించుకోకుండా పకడ్బందీ వ్యూహంతో ముందుకు. బుధవారం న్యాయ నిపుణులతో సిట్ అధికారులు భేటీ. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన బీఆర్ఎస్ పెద్దల తరపున వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడిన పలువురు వ్యక్తులను అరెస్టు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచార వర్గాల ద్వారా తెలిసింది. వీరిలో కేసీఆర్ సన్నిహితుడైన సంతోషరావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది అంటారు. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయం సిలికి గాలివారైనట్టు మొత్తం పెద్ద ఆయన దాకా చేరుకుంది కదా. ఆ పెద్ద ఆయన దాకా చేరుకున్న తర్వాత ఆయనను కూడా విచారించిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏందట అంటే ఈ వసూళ్లకు పాల్పడారు, అక్రమంగా దందాలు చేసిరు. ఈ దందాలలో కూడా కీలకంగా ప్రధాన నిందితుడిగా కనబడుతున్నాడు సంతోష్ రావే. ఇక అరెస్టులే చేస్తాం డైరెక్ట్గా. మొన్నటిదాకా విచారణగా పిలిచినాం కదా, ఇప్పటి నుంచి ఇక సెకండ్ ఫేజ్ అనేది ఇక అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది అని ఒక వార్తను ఎన్నికల సమయంలో ఓ వార్తను తీసుకొచ్చింది. సో మొత్తం మీద అయితే ఒక లీక్ ఇచ్చారు. ఏం లీక్ ఇచ్చారంటే ఫస్ట్ టార్గెట్ సంతోష్ రావు. సో ఈ లీకు మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ లో సంతోష్ రావు ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇది వాస్తవమే కొంతవరకు. రైట్, కొరియన్ సినిమాలకు 14 వార్డులు ఏకగ్రీవం. 10 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్. కౌన్సిల్ అభ్యర్థులు గెలుపు. రామగుండం, మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 2 కార్పొరేటర్లు. ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన. 2,982 వార్డులకు జరగనున్న ఎన్నిక. బరిలో 12,980 మంది అభ్యర్థులు. 930 మంది అభ్యర్థులు
2000 వార్డులకు 2982 వార్డులకు 12930 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఇంకా తప్పులు లెక్కలకు రాయరాదా ఎట్లా 2996 మొత్తము ఓకే 12 పోతే ఎన్ని ఉంటాయి 84 ఉండాలి కదా అది అట్లుంటుంది మరి లెక్క మన కొరియన్ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు బలి 9వ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ గజియాబాద్లో దారుణం వ్యసనంగా మారిన ఆన్లైన్ కొరియన్ లవ్ గేమ్ కొన్నాళ్ళుగా స్కూల్కు డుమ్మా కొట్టి మరీ ఆట కట్టడి చేసేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం మనస్తాపంతో బిల్డింగ్ పై నుంచి దూకిన బాలికలు సారీ పప్ప అంటూ లేఖ రాసి ఆగాయిత్యానికి పాల్పడ్డారు. అయితే దేశం ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఈ విషయంలో. ఎందుకు అనంటే నిజంగా ఇప్పుడు ఆడుతున్నటువంటి పిల్లలు పబ్జీ గేమ్ కావచ్చు ఇంకో గేమ్ కావచ్చు నిజంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే క్యాండీ క్రష్ గేమ్ వస్తుంది. అందులో ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్ వస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఆ గేమ్ పూర్తిగా ఫినిష్ కాదు. పిల్లలు సరదా కోసం ఆడుతున్నటువంటి గేమ్లో అక్కడ ఏం జరుగుతుందంటే 30 మినిట్స్ టైం ఇస్తారు. ఆ టైంలో ఆ టార్గెట్ను రీచ్ కావాలి, లేకపోతే రీచ్ కాకపోతే ఇంకో టైం 30 మినిట్స్ ఎక్స్టెన్షన్ అడుగుతూ ఉంటుంది. ఆ టైం దాకా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మెదడును అంతా దాని మీద దారపోసి ఆ శునకానందం పొందడం కోసము విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా ఈ కొరియన్ గేమ్ అనేది ఏంటంటే ఆన్లైన్లో ఒక యాప్ల ద్వారా ఒక మెసేజ్ ద్వారా ఒక సందేశం ద్వారా ఈ గేమ్ అనేది అందుబాటులోకి వస్తుంది. దానికి అలవాటు పడ్డోళ్ళు ఏంటంటే ఒక క్రియలాగా జరుగుతూ ఉంటుంది. ఒక పని ఒక టాస్క్ ఇస్తూ ఉంటారు. ఈ టాస్క్లో వీళ్ళు నిమగ్నమై మొత్తం వీళ్ళ మెదడంతా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయాల్సింది. చేయకపోతే వీళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళు బహిర్గతం చేస్తామని చెప్తారు. దానికి భయపడి వాళ్ళు ఆ గేమ్ ఇంకా ముందుకు ఆడుతూ ఉంటారు. కానీ గేమ్ ఫినిష్ కాదు. ఎందుకు ఫినిష్ కాదంటే వీళ్ళ మెదడును మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వీళ్ళు చచ్చిపోవడానికి ప్రేరేపించే అంత గేమ్ అందులో ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఇక తల్లిదండ్రులు కొంత కోప్పడ్డారు అనుకో, వాళ్ళు 100% ఫోన్ పట్టుకొని ఆడాల్సిందే. లేదు అంటే కుదరదు. లేదు అంటే వీళ్ళు మొత్తానికి చచ్చిపోయే మార్గాన్ని వాళ్ళు ప్రేరేపితం చేస్తారు. వీళ్ళు ఇయ్యపో అని అన్నారు అనుకో, ఇక ఈ పని చేస్తారు. ఇదే కార్యక్రమం జరిగింది. ఇక రేవంత్ బినామీ కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్టులు మనం అనుకున్నాం కదా. కేఎల్ఎస్ఆర్కి కంపెనీకి ఇన్ని కోట్లు ఎట్లా వచ్చినాయని చెప్పేసి నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ అడిగినటువంటి పరిస్థితి. ఒకసారి ఆదాపు పత్రికను చూసుకుందాం. ఆస్గీబాద్ మన బడ్జెట్ కార్పొరేట్లకు కాసుల పంట, సామాన్యుల కడుపున నిరాశల మంట. కార్పొరేట్లకు రాయితీల మూత, సామాన్యులకు పన్నుల వాత. ఆర్థిక మందగమనంతో జనంలో కొనుగోలు శక్తి క్షీణత. నిత్యావసరాలు అత్యవసరాలు అన్నింటి ధరలకు ఆకాశమే హద్దు. ప్రజలకు ఒరిగింది గుండు సున్నా. రానున్న కాలం నిరుద్యోగం, అధిక ధరలు, జీవన వ్యయం పెరుగుదల, ఉపాధిలో కోత. ప్రజల ఓట్లతో అధికారం చేపట్టిన పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలు ఆకాంక్షలు విస్మరిస్తే అంతరాలు లేని సమాజం ఎలా సాధ్యమవుతుంది? సమాజ నిర్మాణానికై మరో పోరాటానికి సిద్ధం కావాలి అని మేధాజీ అన్నట్టు ఆయన రాసిందట. ఇక రైట్, ఆస్కీబాద్లో ఒక మంచి విషయాన్ని రాసుకొచ్చారు. కాంగ్రెస్ని ఆదరించండి, విజయాన్ని అందించండి. ఏం విజయం అందించాలి, ఏం ఆదరించాలి, ఆదరిస్తే ఏం చేసిండి అనేది కూడా చెప్పాలి, ఎందుకు ఆదరించాలో కూడా చెప్పాలి. మణిపూర్లో కొత్త ప్రభుత్వానికి లైన్ క్లియర్. ఇక మణిపూర్లో రాష్ట్రపతి పాలన రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన ద్రౌపది ముర్ము అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్ డ్రామాలు అని చెప్పేసి నిన్న బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా జిహెచ్ఎంసీ ఏదైతే ఉన్నదో జిహెచ్ఎంసీ మొత్తం కూడా ముస్లిం మేరకు అప్పగిస్తున్నట్టే తెలుస్తూ ఉన్నది. ఇక సినీ ఇండస్ట్రీ హబ్గా హైదరాబాద్, తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దపీట. ఏ భాష వారు వచ్చినా ప్రోత్సహిస్తాం. ఉగాది రోజు గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం వెల్లడించిన డిప్యూటీ సీఎం. ఈ గద్దర్ అవార్డులు ఏమో కానీ ఈ పుష్ప సినిమాకు లాస్ట్ టైం గద్దర్ అవార్డులు ఇచ్చారు. జర గద్దర్ పేరు పెట్టి అవమానపరచకండి. ఈ ప్రభుత్వాలు చేసే పని అదే. ఏసీబీ వాళ్ళలో జిహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ ఎస్సీ 15 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. బిల్లులు మంజూరు చేయడానికి లంచం అడిగిన అధికారి చిన్నారెడ్డి ఆస్తులు ఇతర అంశాలపై ఆరాధిస్తున్న ఏసీబీ. అయితే ఈ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటామని అంటారు కదా, ఈ విషయం ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అని అంటే వాళ్ళు ఈ ఏసీబీల దగ్గరికి పోతే నాకు లంచం అడుగుతుండు సార్, అయితలేదు, నేను లంచం ఇవ్వలేకపోతున్నా, కానీ లంచం ఇస్తేనే పని చేస్తా అంటుండంటే వాళ్ళు ఏసీబీలు కొన్ని పైసలు ఇస్తారు. వాళ్ళు
నువ్వు కనబడని ఓ రంగు పూసి వాళ్ళు పైసలు ఇస్తారు. ఆ పైసలు తీసుకుపోయి అధికారి చేతిలో పెట్టగానే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. లేదు సార్ ఇవి నాయి సార్, అది సార్, ఇది సార్ అన్నావు అనుకో, వాళ్ళు అప్పుడు ఒక కెమికల్ తోటి దానికి అడుగుతారు. కడగానే మొత్తము ఎర్రగా అంటుకుంటుంది. అంటుకునేగానే ఇవి మేము ఇచ్చిన పైసలు రా గాడిది అని చెప్పేసి అప్పుడు వాళ్ళని లోపడేస్తారు. ఇది ఏసీబీ రెడ్ హ్యాండెడ్ అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అంటే అది విషయం అసలు ముచ్చట. ఇక్కడ మందుల సామె ఎలా నేను మంచిగా షేలు కట్టుకొని ఇలా పడ్డాడు. ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంది మీ ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడుతున్నారని ఒకసారి అడుగుదాం. బిజీ వస్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నట్టున్నాడు. బై ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఎందుకోసం అంటే బీజేపీ వాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేపియబోతున్నారు అని చెప్పేసి వార్త వచ్చింది కదా. పవన్ కళ్యాణ్ వచ్చిన ఏం చేయలేడు, ఇంకెవరు వచ్చినా ఏం చేయలేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు మాట్లాడరు చూడు, రెడ్డి వాళ్ళు మాట్లాడరు, ఈయన గౌడ్ కదా, ఈయనతో మాట్లాడిపిస్తారు. రైట్. కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో కీలక మార్పులు, మార్గదర్శకాలు జారీ చేసిన టీఎస్ఈ ఆర్సీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు, కొత్త కనెక్షన్లకు ఒకే విధమైనటువంటి ఫీజు, తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ఒక వార్త రాసుకొచ్చింది. అదేందుకింది కాటేసిన కొరియన్ గేమ్, రైట్, ఆన్లైన్ గేమ్ కు బానిసలైన అక్కా చెల్లెలు, ముగ్గురు అక్కా చెల్లెలే పాపం. 12, 14, 16 సంవత్సరాల వయసు గల అక్కా చెల్లెలు, ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. నిజంగా మళ్ళీ ఇంకా కొరియన్ పేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇంట్లో కూడా ఆ పేర్లతోటే పిలుచుకునేటోళ్ళట. ఆ గేమ్లో టాస్క్ ఇచ్చిన పేర్లు ఉంటాయి కదా, కింగ్ చాంగ్, కంచాంగ్, అది ఇది ఉంటాయి కదా, అటువంటి పేర్లే వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు పెట్టుకొని పిలుచుకొని అంత స్థాయిలకు వాళ్ళు బానిసలు అయిపోయారు. ఆ గేమ్కు దిగజారిపోయారు. అంతగానం ఈ ఫోన్ ఇవ్వడం పోకపోవడం వల్ల ఇంత దారుణం అయిపోయింది. అంత ఐచో చాంగోవే. వాయిదాల పర్వం పాపం. బుధవారం 3 సార్లు వాయిదా పడ్డ లోక్సభ. నరవనే పుస్తకంపై వణికిపోతున్న కేంద్ర ప్రభుత్వం. విమర్శల వర్షం కురిపించిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఇక ఈ పుస్తకం మీద పెద్ద గోల నడుస్తున్నది పార్లమెంటులో. ఇక రాహుల్ గాంధీ అయితే వదులుతలేడు. మీరు లీక్ చేసినామని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటే లేదు, ఈ పుస్తకం ఏంచలే వచ్చింది చూడరు అని చెప్పేసి ఆయన ఏకంగా పుస్తకాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆ పుస్తకంలో ఉన్న విషయాలను కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. మందుల సమయం ఎలా అయింది, ఫోన్ లేస్తలేడు, మీటింగ్ వస్తుంది పొద్దుగానే. పాపం. ఇది ఆదాబ్ హైదరాబాద్ రాసుకొచ్చినటువంటి పరిస్థితి. మందుల సమయం ఎలా నాకు ఫోన్ చేద్దాం, ఏంది ఇట్లా మాట్లాడుతుండు. హలో అన్న, నమస్తే. మనం మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నాం. అన్న. అయితే మీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? జాతిపిత ఎవడు, వాడెవడు, వీడెవడు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుండేందన్నా మీ ముఖ్యమంత్రి గారు? మీరు కూడా ముఖ్యమంత్రి. అవును, మన ముఖ్యమంత్రి. మీరు వాడద్దు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ గిట్లా మాట్లాడుతుంది ఏందంటున్నా. రాష్ట్రం ఇప్పుడు గత ముఖ్యమంత్రి కడి చేసుకున్నాడు మందుల సామెల్ గారు. రైట్. ఇది ఆదాబ్ హైదరాబాద్ రాసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నట్టే పాపం ఆయన ఏం మాట్లాడతాడు చెప్పలేడు కదా. అది ఇప్పుడు మందుల సామెల్ అన్న చెప్పి మాట్లాడుతున్నామో ఆయన ఏమన్నా సమాధానం చెప్పు. కానీ ఇక రైట్, ఒకసారి మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. రైట్. ఇవి ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తా విశేషాలు. రేపు వచ్చే మార్నింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.